నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. కూలీ సంబంధించి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. 100 రోజుల టైటిల్ కావచ్చు, ఆ కౌంట్ డౌన్ ఈ రోజు నుంచి మొదలైందని చెప్పి ఒక గ్లిమ్స్ అయితే వచ్చిందని చెప్పి అనుకోవచ్చు. అయితే ఇక్కడ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నడిచి వస్తున్నది అది రజనీకాంత్ గారని, తర్వాత సైడ్ లుక్లోకి వచ్చేసరికి రజనీకాంత్ గారు పూర్తి మొహం కనిపించిందని, కానీ నడుస్తూ వస్తున్నది రజనీకాంత్ గారి డూప్ అని మాట్లాడుతున్నారు కొంతమంది. లేదు, అది నాగార్జున గారు అని కొంతమంది మాట్లాడుతున్నారు. మొత్తానికి 100 days కౌంట్ డౌన్లోనే ఇంత పెద్ద పరీక్ష పెడుతున్నటువంటి ఒక కూలీ ఎలా ఉండబోతుంది, ఏంటి ఈ కౌంట్ డౌన్ గురించి మీరేం చెప్తారు? అది ఆ వెళ్ళే వ్యక్తి ఎవరైతే మనకేంటి ఒకటి, అది వాళ్ళు ఏంటంటే ఒక హడావుడి చేసుకుని ఇదిగోసారి రాబోతుందని ఒక మ్యూజిక్ హడావుడి అయితే కనిపిస్తుంది. అనిరుద్ధ్ బీజిఎం అయితే అట్రాక్టివ్గా ఉంది. ఆ వెళ్ళే వ్యక్తి కూడా వెనక నుంచి చూస్తుంటే మనకు చూసేవాళ్ళకి ఏంటంటే రజనీకాంత్ కాదేమో ఇతను ఎవరో అనుకుంటాం మనం. బహుశా విలన్ నాగార్జున అయి ఉండొచ్చా అనుకుంటే, నాగార్జునకి కూడా ఆ తరహాలో మరి తలకట్టు అయితే ఉండదు. మళ్ళీ అటు వెళ్ళిన వ్యక్తి ఇలా తిరిగినప్పుడు రజనీకాంత్ చూపించారు. డూపు పెట్టాలని ఉండాలి, లేకపోతే రజనీకాంత్కి గెటప్ అలా చేసుకుని ఉండాలి. ఎందుకంటే రజనీకాంత్ని అక్కడ ఇబ్బంది పెట్టడం లేకుండా ఆ డూప్తో చేసి ఉండొచ్చుగా, అవకాశం ఉంది. ఏదేమైనా అదంతా మనకు అనవసరం, అది ఎవరైతే మనకు అనవసరం. సినిమా రాబోతుంది 100 రోజుల్లో, కౌంట్ డౌన్ వీడియోగా వాళ్ళు రిలీజ్ చేశారండి. అది సాధారణంగా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా అనగానే ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది. అది కాక మల్టీ స్టార్ సినిమాగా మనం చెప్పుకోవచ్చు. గతంలో వచ్చినటువంటి జైలర్ కూడా దాంట్లో శివకుమార్ గారు కావచ్చు, అదేవిధంగా మోహన్ లాల్ గారు కావచ్చు, లేదా జాకీ షరీఫ్ కావచ్చు, అది ఒక మల్టీ స్టార్ కింద చెప్పాలంటే క్యామియో రోల్స్ వాళ్ళు కనిపిస్తారు. కానీ ఇది క్యామియో రోల్ కాకుండా గెస్ట్ అపీరెన్స్ అనుకోవాలా, లేదంటే ఫుల్ లెంత్ నాగార్జున గారు ఉండబోతున్నారా, లేదా ఇది మల్టీ స్టార్ సినిమా అనుకోవాలా అంటే ఏం చెప్తారు? నేను అనుకోవడం నాగార్జున ఫుల్ లెంగ్త్ అనుకుంటున్నానండి. అమీర్ ఖాన్ పాత్ర గెస్ట్ అపీరెన్స్ అది క్యామియో రోల్ అయ్యి ఉండొచ్చు. అమీర్ ఖాన్ పాత్ర వరకు చాలామంది ఉన్నారు. ఉపేంద్ర ఉన్నాడు, మరి సౌబిన్ సాహిర్ ఉన్నాడు, ఎంతమంది ఆర్టిస్టులు. చెప్పాలంటే రజనీకాంత్ మూవీస్లోనే పెద్ద సినిమాగా చెప్పాల్సి వస్తుంది. సింగిల్ హీరో కాదు కాబట్టి ఒక మల్టీ స్టారర్ సినిమాగా దీన్ని చూడాల్సి వస్తుంది. లోకేష్ కనకరాజుకి స్టార్డమ్ ఎట్టాగా ఉంది. కాకపోతే సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చారు. ఈ కౌంట్ డౌన్ వీడియో ద్వారా చెప్పింది ఏంటంటే మేము ఆగస్టు 14న వస్తున్నాం అని చెప్పారు. ఆగస్టు 15కి రజనీకాంత్ సినిమా రిలీజ్ అయ్యి 50 years అవుతుంది అపూర్వ రాగంకి వెళ్ళి. అయితే ఇదే ఆగస్టు 14ని వార్ 2 కూడా డేట్ ఇచ్చారు. ఇప్పుడు వార్ డిక్లేర్ అయింది. అది పాకిస్తాన్కి ఇండియా కాదు. వార్ సినిమాకి కూలీ సినిమాకి మరి ఏమవుతుందనేది చూడాలి. అయితే సినీ పరిశ్రమకు సంబంధించి ఈ రెండు పెద్ద సినిమాలు అని చెప్పి అనుకోవచ్చు. సూపర్ స్టార్ రజనీకాంత్ గారి సినిమా కావచ్చు, అదే సినిమాలో మనకి అక్కినేని నాగార్జున గారు కావచ్చు. ఈ ఇద్దరు కూడా తమిళ ఇండస్ట్రీ అండ్ తెలుగు ఇండస్ట్రీ కింద మనం చెప్పుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే ఇండియాలో 3 వుడ్లు చాలా ప్రముఖంగా చెప్పుకోవచ్చు. బాలీవుడ్, అదేవిధంగా కాలీవుడ్, అదేవిధంగా టాలీవుడ్. సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రజనీకాంత్ గారు కాలీవుడ్కి చెందినవారు, అదేవిధంగా నాగార్జున గారు వచ్చేసి టాలీవుడ్. అదేవిధంగా చూసుకుంటే వార్ 2లో ఒక పక్కన హృతిక్ రోషన్ వచ్చేసి బాలీవుడ్, అదేవిధంగా చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చేసి మళ్ళీ టాలీవుడ్. సో మొత్తానికి త్రిముఖ పోటీలో ఒక వార్ డిక్లేర్ అయిపోయింది అని చెప్పి అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ అటు హృతిక్ రోషన్ ఇద్దరు మల్టీ స్టారర్ మూవీ. అది ఇంకా మిగతా స్టార్స్ లేరు. అది మరి ఆ సినిమాకిను కూలీ సినిమాకి పోటీ పెడితే మధ్యలో ఎవరు నలిగిపోతారు అనేది ఒక కీలకమైన అంశం. ఇప్పుడు నువ్వు అనే నాన్న రీతిలో ఒక కంపారిజన్ ఎప్పుడు మొదలవుతుంది. 2 పెద్ద సినిమాలు ఒకేసారి రిలీజ్ అయితే కంపారిజన్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ 100 రోజులు టార్గెట్ కౌంట్ డౌన్ పెట్టుకున్నారు, స్టార్ట్ అయింది. ఈ 100 రోజులు కౌంట్ డౌన్ ఇప్పుడు వాళ్ళు కూడా ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయలే. ఇప్పుడు వాళ్ళు మనం రిలీజ్ చేద్దామా వద్దా, వీళ్ళైతే డేట్ ఇచ్చేశారు అనే డౌట్ వార్ 2 టీం కూడా వచ్చి ఉంటుంది. వాళ్ళు మనం తగ్గకూడదు, మనం రావాల్సింది అనుకుంటే వాళ్ళు ఇచ్చేస్తారు. కాకపోతే ఎంతో కొంత అది కొంత నష్టం వాటిల్లడానికి అవకాశం అయితే ఉంటుంది. 2025 ఆగస్టు 15వ తారీఖుకి సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి 50 ఏళ్ళు నిండబోతున్నాయి సినీ కెరీర్ అని చెప్పి అయితే వస్తుంది. సో మొత్తానికి అట్టహాసంగా కూడా కొంత సెలబ్రేషన్స్ కూడా మొదలవుతున్నాయని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇది ఖచ్చితంగా మన ప్రతి ఒక్కరు అంటే సినీ ఇండస్ట్రీ తరఫున ఒక ట్రిబ్యూట్గా కూడా మనం చూడొచ్చు అంటారా ఈ సినిమా? రజనీకాంత్ కెరీర్ పరంగా 50 వేసుకుంటే అందులో సగం మన బుడ్డోడు అంటారు కదా ఎన్టీఆర్ని, జూనియర్ ఎన్టీఆర్ని, ఆయన కెరీర్ కూడా 25 ఏళ్ళు అవుతుంది కెరీర్గా సుమారుగా. 25-50 వీళ్ళ మధ్యలో వార్ డిక్లేర్ అయినట్టే. ఆయనకేమో సూపర్ స్టార్ డమ్ వచ్చేసి కూర్చున్నాడు. ఆయన ఇండియన్ సూపర్ స్టార్గా పేరు,
మన జూనియర్ ఎన్టీఆర్ ఏమో పాన్ ఇండియా హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇక్కడ గతంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో పరంగా, ఎందుకంటే అల్లరి రాముడు సినిమా టైంలో కూడా ఇంద్రా సినిమా ఇద్దరు రెండింటికి బి గోపాల్ డైరెక్షనే. చిరంజీవి గారి సినిమాతోనే అల్లరి రాముడు తలపడుతున్నాడంటేనే అదో పెద్ద వార్లాగా చూశారు అందరూ. స్టార్టమ్ వచ్చి సినిమాలతోనే స్టార్టమ్ తెచ్చుకున్నాడు అతను జూనియర్ ఎన్టీఆర్ చిన్న చిన్న అతను కెరీర్ స్టార్టింగ్ దశలో. ఎందుకంటే ముచ్చెమటలు పట్టించిన వ్యక్తి చెప్పాలంటే, అట్లాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రజనీకాంత్కి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు విధంగా చెప్పాలంటే. చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో చూద్దాం సార్. మొత్తానికి త్రిముఖ పోటీ అయితే నెలకొల్లబోతుంది. అది కాలీవుడ్ కావచ్చు, అటు బాలీవుడ్ కావచ్చు, మధ్యలో టాలీవుడ్ తరఫున ఇద్దరు దిగ్గజాలు అయితే దిగబోతున్నారు. మొత్తానికి ఈ వార్ ఎటు సైడ్ వెళ్తుంది, వార్ వన్ సైడ్ అవ్వబోతుందా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే అండి.